గోవా ఎన్నిసార్లు వెళ్ళొచ్చినప్పటికి కూడా ఇంకా అక్కడ సొంతం చేసుకోవడానికి ఇంకేదో అనుభవం మిగిలే ఉంది అని అనిపించేటువంటి సరికొత్త లోకం. మామూలుగా వేరే టూరిస్ట్ ప్లేసులకి వెళ్ళేటప్పుడు మనం 3 రోజుల 4 రోజుల లేదా వారం రోజుల అని సరిగ్గా ప్లాన్ చేసుకొని వెళ్ళగలుగుతాం. కానీ గోవాలో అట్లా కాదు. వెళ్ళి మీరు ఒక నెల రోజులు ఉన్నప్పటికి కూడా మళ్ళీ వచ్చేసిన తర్వాత అంటే ఇంకొక నెల రోజులు ఉంటే బాగుండేమో అనిపిస్తుంది. అందుకే దేశంలో ఉండే పర్యాటక ప్రదేశాలన్నీ ఒకవైపు, గోవా ఒకవైపు. మీ మనసును రోజుకొక సరికొత్త అనుభవంతో రిఫ్రెష్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీ జీవితాన్ని రీఛార్జ్ చేసుకోవచ్చు. మరి అటువంటి గోవాలో ఏమున్నాయి, అసలు గోవా గురించి మీరు కంప్లీట్గా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మరి ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాం. నా పేరు చంద్రమోహన్. మీరు చూస్తున్నారు జోరుగా హుషారుగా యూట్యూబ్ ఛానల్. గోవా అంటే ఒక నగరమో ఒక ప్రదేశమో కాదు, ఒక రాష్ట్రం. దేశంలో 2వ అతి చిన్న రాష్ట్రం, జనాభా పరంగా 4వ అతి చిన్న రాష్ట్రం. 1987 మే 30న భారతదేశంలో 25వ రాష్ట్రంగా ఏర్పాటైంది గోవా. ఈ రాష్ట్రంలో ఉన్నవి 2 జిల్లాలు. ఒకటి ఉత్తర గోవా, దీనికి పణజీ జిల్లా కేంద్రం. ఇంకొకటి దక్షిణ గోవా, దీనికి మార్గోవా జిల్లా కేంద్రం. పార్లమెంటులో గోవా నుండి 2 లోక్సభ స్థానాలు, 1 రాజ్యసభ స్థానం ఉన్నాయి. గోవా అసెంబ్లీలో 40 మంది సభ్యులున్నారు. ఇది గోవా రాజకీయ సమాచారం. చిన్న రాష్ట్రమే అయినప్పటికీ కూడా గోవాలో 5 నదులు ప్రవహిస్తున్నాయి. వాటిల్లో ముఖ్యమైనవి మాండవి, జువారి నదులు. గోవా ప్రజల తాగునీటికి, రవాణా వసతికి ఈ నదులే ఆధారం. గోవాకు ట్రైన్లో వెళ్ళాలంటే విజయవాడ నుంచి వాస్కోడగామాకు అమరావతి ఎక్స్ప్రెస్ అని ఉంటుంది. అలాగే సికింద్రాబాద్ నుంచి 3 ట్రైన్స్ నడుస్తాయి. గోవాలోని మడ్గామ్ లేదా వాస్కోడగామా రైల్వే స్టేషన్లకు టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఈ 2 కూడా బీచ్లకు దగ్గరలోనే ఉంటాయి. ముఖ్యంగా రైలు ప్రయాణం అయితే కర్ణాటక సరిహద్దులో ఉండే లోండా రైల్వే జంక్షన్ తర్వాత వచ్చే క్యాజిల్రాక్, కూలెం రైల్వే స్టేషన్ల మధ్య కనిపించే దూద్ సాగర్ జలపాతం, ఆ తర్వాత వచ్చే దాదాపు 20 సొరంగాలు అంటే టన్నెల్స్ చాలా థ్రిల్లింగ్గా ఉంటాయి. అయితే వీటిని పగటిపూట చూడాలి అని అంటే విజయవాడ నుంచి అమరావతి ఎక్స్ప్రెస్, హైదరాబాదు నుంచి అయితే జేఎస్ఎంఈ వాస్కోడిగామా ఎక్స్ప్రెస్ మాత్రమే ఎక్కాలి. మిగతా ట్రైన్స్ ఎక్కితే అర్ధరాత్రి చీకట్లో ఏమీ కనిపించదు. గోవా కర్ణాటక సరిహద్దులోని మాండోవి నదిపై ఉన్న ఈ దూద్సాగర్ జలపాతం అద్భుతమైన ప్రకృతి దృశ్యం. రైలులో కాకుండా ఫ్లైట్లోనో బస్సులోనో గోవా వెళ్తే కనుక గోవా నుంచి ప్రత్యేకించి 1 రోజు కేటాయించి జలపాతం చూసేందుకు రావాల్సి ఉంటుంది. గోవా నుంచి లోండా జంక్షన్కి ట్రైన్స్ చాలా ఉంటాయి. లేదా అంటే ఒక ట్యాక్సీ కూడా బుక్ చేసుకొని రావచ్చు. ఇకపోతే హైదరాబాదు నుంచి గోవాకు ఓలో బస్సులు, విమాన సర్వీసులు చాలా ఉన్నాయి. ఫ్లైట్ ఎక్కితే హైదరాబాదు నుంచి 1.5 గోవాకి వెళ్ళిపోవచ్చు. బాగా ముందుగానే ప్లాన్ చేసుకుంటే తక్కువ ఖర్చులో ఫ్లైట్లో వెళ్ళవచ్చు. గోవాలో ఉన్న ఎయిర్పోర్ట్ పేరు డబోలిన్. ఇంకాస్త ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు ముంబై వెళ్ళి అక్కడి నుంచి గోవాకు సముద్రం మీదుగా ఓడలో వెళ్ళచ్చు. ముంబై గోవా మధ్య రాకపోకలు సాగించే ఈ ఓడ పేరు ఆంగ్లియా. రోజు విడిచి రోజు ముంబై నుంచి సాయంత్రం 4 గంటలకు బయలుదేరి మరునాడు ఉదయం 9 గంటలకల్లా గోవాకు చేరుతుంది. షిప్లో 104 గదులు ఉంటాయి. వీటిని డార్మిటరీ, డీలక్స్, లగ్జరీ వంటి మొత్తం 8 కేటగిరీలుగా విభజించారు. ప్రపంచ స్థాయి వంటకాలు అందించే 2 రెస్టారెంట్లతో పాటు 6 బార్లు, 1 విలాసవంతమైన స్విమ్మింగ్ పూల్, స్పా, పబ్ వంటి సౌకర్యాలు ఈ ఓడలో ఉన్నాయి. ఇక టికెట్ ధరల విషయానికి వస్తే మనం ఎంచుకున్న రూముని బట్టి 6,300 నుంచి 10,500 వరకు ఉంటుంది. అలాగే ఇక దీంట్లో షిప్లోనే మనకి భోజనాలు అవి కావాలి, స్నాక్స్, డిన్నర్ కానీ కావాలి అని అంటే కనుక మనిషికి ఇంకొక 2,000 రూపాయలు ఎక్స్ట్రా కట్టాలి. అదేవిధంగా
ఎవరైనా సింగిల్ పర్సన్స్ అట్లాగా ఉంటే కనుక మీకు బంక్ బెడ్లు ఉంటాయి. ఆ బంక్ బెడ్లు వచ్చి మనిషికి 2,000 చొప్పున, అంటే నలుగురు ఉండే ఇది వచ్చి 7,700 అలా ఉంటుంది. దాన్ని బట్టి మనిషికి 2,000 రూపాయలు అవుతుంది అనమాట. ఇంకాస్త లగ్జరీగా ఉండాలి జర్నీ అనుకుంటే కార్డిలా, జలేష్ వంటి క్రూయిజులు ఉన్నాయి. గోవాలో దిగాక మనకు ట్యాక్సీలే గతి. ఎందుకంటే గోవాలో ప్రైవేట్ ఆపరేటర్లు నడిపే బస్సులు మాత్రమే ప్రధాన రవాణా సౌకర్యం. ప్రభుత్వ రంగంలో ఉన్న కదంబా ట్రాన్స్పోర్ట్ కార్పొరేషను ముఖ్యమైన రూట్లలో మాత్రమే బస్సులు నడుపుతుంది. ఆటోలు ఉన్నప్పటికీ ఎక్కడ పడితే అక్కడ దొరకవు, ముఖ్యమైన పాయింట్లలోనే దొరుకుతాయి. పైగా ఛార్జీలు చాలా ఎక్కువ. టూరిస్టు ప్యాకేజీలు నార్త్ గోవా, సౌత్ గోవా అని 2 ప్యాకేజీలు ఉంటాయి. టాక్సీ వాళ్ళు తీసుకుని వెళ్తారు, అయితే వాళ్ళు చూపించినవే చూడాలి. వీటికంటే ఒక ద్విచక్ర వాహనం అద్దెకు తీసుకుంటే ఉత్తమం. ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు చూపిస్తే అద్దె రోజుకు 500 నుంచి 700 వరకు ఉంటుంది. కారు కూడా అద్దెకు దొరుకుతుంది. పెట్రోల్ మనమే వేయించుకోవాలి. గూగుల్ ఉంది కాబట్టి దారులు తెలియవు అని భయపడనవసరం లేదు. ట్రాఫిక్ సమస్యలు మ్యాక్సిమం 99% ఉండవు. కాస్తంత ఎండ ఎక్కువ అయినా కానీ రైడింగ్ని గోవాలో బాగా ఎంజాయ్ చేయొచ్చు. మన ర్యాపిడో మాదిరిగానే గోవాలో పైలట్ అనే ఒక సిస్టమ్ ఉంది. దాంట్లో మీరు బైక్లు బుక్ చేసుకోవచ్చు. అదేవిధంగా కొన్ని చోట్ల ఫెర్రీలు ఉంటాయి. ఇలాంటి ఫెర్రీలు, ఆ ఫెర్రీల్లో కూడా మీరు జర్నీ చేయొచ్చు. అలాగే కొన్ని ఏజెన్సీలు బస్సులలో గోవా అంతటా తిప్పుతారు. రోజుకు మనిషికి 500 రూపాయలు ఉంటుంది. మనకు ఇష్టమైన చోట దిగి అక్కడే ఎంతసేపు అయినా ఉండొచ్చు. అది చూడటం అయిపోయాక ప్రతి అరగంటకు వచ్చి ఇంకొక బస్సులో ఎక్కచ్చు. ఏ వాహనం బుక్ చేసుకున్నా గోవా అంతటా ఒకటే ధరలు ఉంటాయి. అక్కడి ట్రావెలింగ్ సంఘాలన్నీ ఒకే మాట మీద ఉంటాయి కాబట్టి మోసాలకు తావులేదు. అలాగని చవక కూడా కాదు. ఓలా, ఉబెర్ లాంటి సంస్థలను గోవాలో అడుగు పెట్టనివ్వలేదు ఇక్కడి ట్రాఫిక్ సంఘాలు. అంత బలమైనవి ఈ వ్యవస్థలు. ఇకపోతే గోవాలో ఉండటానికి హోటళ్లకు కొదవలేదు. రోజుకు 800 రూపాయల నుంచి 5,000 రూపాయల ధరలో గదులు దొరుకుతాయి. ఆ పై కూడా మీ ఇష్టం. గోవాలో కనీసం ఒక 4 రోజులు ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. కొంతమంది పర్యాటకులైతే ఇక్కడ నెలల కొద్దీ ఉంటారు. అలా ఉండి ఇక్కడే స్థిరపడిపోయిన విదేశీ యాత్రికులు కూడా ఉన్నారు. గోవా ప్రత్యేకత అదే మరి. గోవా అంటేనే బీచ్లు. 125 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉన్న గోవాలో అరంబోల్, వాగటర్, అంజునా, బాగా, కాలంగుట్, కండోలిం, సింక్వీలియం, మిరమార్, డోనాపాలా బీచ్లు ఉత్తరం వైపున ఉంటాయి, అంటే ఉత్తర గోవాలో ఉంటాయి. అలాగే దక్షిణ గోవాలోకి వచ్చి కోల్వా, కావోలసియం, మోబార్, పౌలోలిం బీచ్లు ఉంటాయి. ఉత్తర గోవాలో ఉండే బీచ్లు కాస్త రద్దీ ఎక్కువగా ఉంటుంది. వాటర్ కూడా అంత స్వచ్ఛంగా ఏమీ ఉండదు. అదే దక్షిణ గోవాకు వస్తే జనం తక్కువ ఉంటారు, వాటర్ వచ్చి చాలా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ఇకపోతే గోవాకి వెళ్ళినప్పుడు మన ఊళ్ళో వేసుకునే డ్రెస్సులు పక్కన పెట్టండి. బీచ్ల బయట చౌకగా దొరికే తేలికైన టీషర్ట్లు, షార్ట్లు, టోపీలతో కొత్తగా కనిపించండి. మీరెలా డ్రెస్ అయినా కూడా అక్కడ మిమ్మల్ని ఎవరూ పట్టించుకోరు. ఎవరి ఎంజాయ్మెంట్ వాళ్ళది. ఇలాంటి స్వేచ్ఛ మీకు ఏ పర్యాటక ప్రదేశంలోనూ దొరకదు. గోవాలో ఎండలు బాగా ఉంటాయి కాబట్టి నెత్తిన టోపీ, కళ్ళకు కూలింగ్ గ్లాసెస్, చేతిలో నీళ్ల సీసా మర్చిపోకండి. గోవాలో పలానా బీచ్కి వెళ్ళమని సలహా ఇవ్వలేం, ఎందుకంటే దేని ప్రత్యేకత దానిదే. అయితే బాగా బీచ్, కాలంగోట్, అంజునా బీచ్, కోల్వా, పౌలోలం బీచ్లకు తప్పనిసరిగా వెళ్ళాలి. ఎన్ని బీచ్లను చూస్తాం, ఎక్కడైనా అదే ఇసుక, అదే సముద్రం కదా అని కొంతమంది అంటారు. వాళ్లకు ఓపిక లేదని అర్థం, లేదా అనుభవించే తీరిక లేదని అర్థం. ప్రతి బీచ్కు ఒక ప్రత్యేక స్వరూపం ఉంటుంది. అది భౌగోళికంగా కావచ్చు, సాంస్కృతికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు. ఇదిగో ఇది కలంగూట్ బీచ్. నార్త్ గోవాలో కాసంత ఫేమస్ అయిన బీచ్లలో ఇదొకటి. ఇది బాగా బీచ్. గోవాకు వెళ్ళిన వాళ్ళు ఈ బీచ్కు వెళ్లకుండా రారు, అందుకే బాగా రద్దీగా ఉంటుంది. ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ ఎంజాయ్ చేయొచ్చు.
మీకు నేచర్ ఇంకాస్త బాగుండాలి అంటే అంజునా బీచ్ లేదా వాగటార్ బీచ్లకు వెళ్ళండి. ఇక సౌత్ గోవా వెళ్తే పౌలోలెం బీచ్, కోల్వా బీచ్, బటర్ఫ్లై బీచ్ ఫేమస్. సాయంత్రం వేళకి ఏదో ఒక బీచ్ చేరుకుంటే సూర్యాస్తమయాన్ని వీక్షించవచ్చు. పౌలోలెం బీచ్లో సముద్ర జలాలు స్వచ్ఛంగా ఉంటాయి. అన్నిటిని మించి రద్దీ తక్కువగా ఉండి ప్రశాంతంగా ఉంటుంది. దగ్గరలోనే మంకీ ఐలాండ్, కోటిగో వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలకు ఈ బీచ్ నుంచే ప్రత్యేక బోట్ మాట్లాడుకుని వెళ్ళొచ్చు. బటర్ఫ్లై బీచ్కి ఇక్కడ నుంచి బోట్లుంటాయి. ఇకపోతే డోనాపాలా అనే ప్రేమికుల జంట ప్రేమ కోసం ప్రాణాలు తీసుకున్న ప్రదేశం డోనాపాలా బీచ్. ఇక్కడున్న వ్యూ పాయింట్ నుంచి మంచి మంచి దృశ్యాలను ఫోటోలు తీసుకోవచ్చు. గోవా అంటే సముద్ర కెరటాల్లో ఆడుకోవడమే కాదు, సముద్ర జలాల్లో సాహస విన్యాసాలు అంటే అడ్వెంచర్ స్పోర్ట్స్ కూడా ప్రత్యేకమే. కండోలిం, బాగా, వాగాటార్ బీచ్లలో జెట్ స్కీయింగ్, అంజునా, వాగటార్ బీచ్లలో పారాసైలింగ్, వాస్కో సమీపంలోని గ్రాండ్ ఐలాండ్లో స్కూబా డైవింగ్లు చేసుకోవచ్చు. స్కూబా డైవింగ్ చేయాలి అని అంటే దాదాపు ఒక రోజంతా పడుతుంది. ఎందుకంటే ముందుగా బుక్ చేసుకుంటే ఉదయాన్నే 2-3 గంటల పాటు ట్రైనింగ్ ఇస్తారు. ఆ తర్వాత మాత్రమే డైవింగ్కి తీసుకెళ్తారు. టికెట్ ఒక్కొక్కరికి 2500 నుంచి 4000 వరకు ఉంటుంది. అయినప్పటికీ కూడా స్కూబా డైవింగ్తో పొందే అనుభూతితో పోలిస్తే ఈ ధర గిట్టుబాటే. ఇక గోవా అనగానే అందరూ అనుకునేది మందు కొట్టడం. గోవాలో మందు చవకే కాదు, ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. ఆడ మగ అన్న తేడా లేకుండా మద్యం సేవిస్తుంటారు. ఇక్కడలాగా అక్కడ మందు కొట్టే అమ్మాయిలను వింతగా చూడరు. అయితే షాపులో కొంటేనే చౌక. బార్లలో తాగితే ఇక్కడికి అక్కడికి ధరలో పెద్ద తేడా ఉండదు. బీచ్లలో బయట నుంచి తెచ్చుకున్న మద్యం తాగనివ్వరు. బీచ్లో ఉండే హోటళ్లలోనే కొనుక్కోవాలి. ఆ హోటళ్లను షాక్ అంటారు. ప్రతి షాక్ ఎదుట పొడవాటి బల్లలు వేసి ఉంటాయి. ప్రతి బల్లకు ఒక గొడుగు నీడగా ఉంటుంది. ఆ బల్లపై పడుకొని మందు కొడుతూ ఒడ్డుకు ఊరికొచ్చే కెరటాలను చూడటం, స్నానాలు చేస్తూ కేరింతలు కొట్టే పిల్లల్ని చూడటం మంచి అనుభూతి. కుర్రకారుని ఆకర్షించే అంశాలు మరెన్నో ఇక్కడ ఉంటాయి. మద్యంతో పాటు మీరు కోరుకున్న రుచికరమైన ఆహారం కూడా బీచ్లలో దొరుకుతుంది. ఈ బల్లల విషయంలో మీకు ఒక సంగతి చెప్పాలి. మామూలుగా ఈ బల్లలపై పడుకోవడానికి గంటకు 100 రూపాయలు చొప్పున వసూలు చేస్తారు. అలా కాకుండా మీ శాఖలోనే తింటాం తాగుతాం అంటే అద్దె లేకుండా బల్లల్ని ఇస్తారు. ఇక్కడ దొరికే కింగ్ బీల్ రుచే వేరు. ఆహారం విషయానికి వస్తే చికెన్, రొయ్య, చేపకూరలు మన ఊళ్ళో ఎలాగో తింటాం. అవి కాకుండా కాస్త వెరైటీగా గోవాలో సీ ఫుడ్ ప్రయత్నించవచ్చు. కింగ్ ఫిష్, షార్కు, రాక్ ఫిష్, టూనా చేపల వేపుడు లేదా కూర, వీటిని రుచి చూడాల్సిందే. వీటిని ఆర్డర్ ఇచ్చే ముందు మనకు పచ్చి చేపను తీసుకొచ్చి చూపిస్తారు. దాని సైజును బట్టి రేట్ ఉంటుంది. హోటల్ని బట్టి సైజును బట్టి 600 నుంచి 2000 వరకు ఉంటుంది ఒక్కో చేప. మీరు సెలెక్ట్ చేసుకొని నాకు ఇది కావాలి అని అంటే అప్పుడు తీసుకెళ్ళి దాన్ని ఫ్రైయో లేకపోతే కర్రీనో చేసి తీసుకొచ్చి ఇస్తారనమాట. అలాగే పాంఫ్రెట్, కింగ్ క్రాబు, లోబ్స్టర్లను కూడా ప్రయత్నించండి. ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఆర్డర్ ఇచ్చే ముందే దాని ధర తెలుసుకోండి. బిల్లు ఇస్తున్నారా లేదా చెక్ చేయండి. ఇవేవి చూసుకోకుండా ఆర్డర్ చేసేసి తినేశాక 2000 అయ్యే బిల్లు 8000 అయినా ఆశ్చర్యపడవసరం లేదు. బీచ్లలో మోసాలు ఈ రకంగా ఉంటాయి. ముఖ్యంగా బీచ్లో మనం అడుగు పెడుతూనే మన దగ్గరకు వచ్చి శాఖకు దారి చూపించే వారిని అట్టే నమ్మకండి. బయట హోటళ్లతో పోలిస్తే బీచ్లలో ఉండే శాఖలలో ధరలు కాస్త ఎక్కువే ఉంటాయి. కానీ రుచి చూశాక ఈ మాత్రం ఖర్చు పెట్టకపోతే ఎలా అనిపిస్తుంది. బీచ్ బయట ఉండే చిన్న చిన్న హోటళ్లలో కూడా 120 నుంచి 180 వరకు కోడి, చేప కూరలతో నాణ్యమైన రుచికరమైన భోజనం దొరుకుతుంది. అభిరుచి అన్నది ఉండాలే కానీ తినడానికి తాగడానికి గోవాను మించింది లేదు. గోవా నుండి వచ్చేటప్పుడు మనతో పాటు మద్యం బాటిల్ తెచ్చుకోవచ్చా లేదా అన్నది $1000 ప్రశ్న.
చట్ట ప్రకారం అయితే తెచ్చుకోకూడదు. 1-2 బాటిల్స్ అయితే పర్వాలేదు అనుకుంటారు, కానీ దానికి కూడా అనుమతి లేదు. మేము లిస్క్ చేస్తాము అంటే కనుక ప్రతి కొనుగోలుకు బిల్లు రాయించుకుని ఎక్కడైనా చెకింగ్ అయితే ఆ బిల్లును చూపించాలి. కాజు, ఫెనీ, టకీలా, వైన్లు లాంటివి గోవాలో ప్రత్యేకం. ఇక గోవాలో నైట్ లైఫ్ అనేది మరుపురాని అనుభూతి. టిటో స్ట్రీట్ అని బాగా బీచ్కు దగ్గరలో ఒక వీధి ఉంది. అక్కడ టిటో క్లబ్తో పాటు చాలా క్లబ్బులు ఉన్నాయి. అలాగే బాగా, అంజునా, వాగటర్, కొలంగూట్ బీచ్ల దగ్గర కూడా కొన్ని నైట్ క్లబ్బులు ఉన్నాయి. సుమారు 2000 వరకు ఎంట్రీ ఫీజు ఉంటుంది. ధరను బట్టి అనేక బ్రాండ్ల మద్యం సరఫరా చేస్తారు. అదిరిపోయే డీజేతో తెల్లవారుజాము వరకు పార్టీలు జరుగుతూనే ఉంటాయి. ఇదంతా హైదరాబాద్ వంటి నగరాల్లో మామూలే కదా అనేవారు సముద్రం బ్యాక్ వాటర్లో భారీ ఓడల్లో ఏర్పాటు చేసిన కేసినోలకు వెళ్ళండి. కేసినో అంటే ఒక రకమైన జూదశాల అన్నమాట. కానీ ఇక్కడికి కుటుంబం అంతా వెళ్ళొచ్చు. కాకపోతే 21 ఏళ్ళు నిండిన వాళ్ళకి మాత్రమే కేసినోలోకి ప్రవేశం. చిన్నపిల్లలకు ప్రత్యేకంగా కేర్ సెంటర్లు ఉంటాయి. మీరు పిల్లల్ని అక్కడ వదిలిపెట్టేసి మీరు షిప్లో ఎంజాయ్ చేయొచ్చు. అలాగే సముద్రం, మాండవి నదుల్లోనే కాకుండా ఒడ్డున కూడా మరెన్నో కేసినోలు ఉన్నాయి. ఒక్కొక్కళ్ళకు ఈ 1500 నుంచి 8000 వరకు తీసుకుంటారు. అందుకు తగ్గట్టే భారీ బఫేలు, స్నాక్స్, రకరకాల బ్రాండ్ల మద్యం సరఫరా చేస్తారు. హద్దులు లేకుండా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే క్యాసినోలో పందెం కాయడానికి కొన్ని కాయిన్స్ టికెట్తో పాటు ఇస్తారు. ఇంకా ఆడాలి అనుకుంటే కాయిన్స్ ఎక్స్ట్రాగా కొనుక్కోవాలి. డబ్బు గెలుచుకుంటే ఆనందం, పోగొట్టుకుంటే ఒక మంచి అనుభవం. ఈ క్యాసినోలకు వెళ్ళే ముందు మనకంటూ ఒక వాహనం ఉంటే మంచిది. అందుకే మీరు అక్కడ ఒక స్కూటీనో, కార్లో అద్దెకు తీసుకోండి. ఎందుకంటే బోర్ కొట్టినప్పుడు హోటల్కు వచ్చేయచ్చు. గోవాలోని బాగా, అంజునా బీచ్ల మధ్య అర్పోరా అని ఒక చోటు ఉంది. అక్కడ ప్రతి శనివారం నైట్ బజార్ ఉంటుంది. అలాగే అంజునా బీచ్లో ప్రతి బుధవారం రాత్రి అంజునా ఫ్లీ మార్కెట్ ఉంటుంది. మామూలు సంతలాగా ఉండే ఈ నైట్ బజార్ల ప్రత్యేకత ఏంటంటే గోవా సంస్కృతి ఇక్కడ సందడి చేస్తుంది. ఆటలు, పాటలు, డాన్సులు ఎన్నో ఉంటాయి. కేవలం బీచ్లు మాత్రమే కాకుండా గోవాలో చూడదగ్గ వేరే ప్రదేశాల విషయానికి వస్తే అందులో మొదటిది బామ్ జీసస్ బాసిలికా చర్చ్. పాత గోవాలోని గోవా రాజధాని పణజీకి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ చర్చ్. బామ్ జీసస్ అంటే బాల యేసు అని అర్థం. ఈ క్యాథలిక్ చర్చిని 1605లో కట్టారు. గోవాలోని సుప్రసిద్ధ క్రైస్తవ మత గురువు సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ సమాధి ఈ చర్చిలోనే ఉంది. ప్రతి 10 సంవత్సరాలకి ఒకసారి సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ దేహాన్ని బహిరంగ ప్రదర్శనకు ఉంచుతారు. అలా తీసినప్పుడల్లా ఆ మత గురువు దేహానికి గోళ్ళు, వెంట్రుకలు పెరగడం చూస్తాము అని చెప్పి ఇక్కడ భక్తులు చెబుతూ ఉంటారు. ఈ చర్చికి ఎదురుగా గోవా స్టేట్ మ్యూజియం ఉంటుంది, దాన్ని కూడా చూసుకోండి. అలాగే సింక్వేరియం బీచ్ నుండి ఒక్కొక్కరికి 300 రూపాయల చొప్పున తీసుకొని పడవలో సముద్రం లోపలికి తీసుకువెళ్తారు. సముద్రంలో డాల్ఫిన్ స్పాట్ అనే చోట కాసేపు తిప్పి మిమ్మల్ని వెనక్కి తెచ్చేస్తారు. మీ అదృష్టం బాగుంటే మీ పడవ చుట్టూ డాల్ఫిన్లు ఎగురుతూ కనబడచ్చు. డాల్ఫిన్లు కనబడినా కనబడకపోయినా ఈ పడవ ప్రయాణం మాత్రం కాస్తంత భయంగా, అంతకన్నా ఎక్కువ సరదాగా, థ్రిల్లింగ్గా ఉంటుంది. సముద్రంలో ఆ డాల్ఫిన్ స్పాట్ నుంచి ఒడ్డును చూస్తే దగ్గరలో ఉన్న చిన్న గుట్టలాంటి ప్రదేశంలో ఒక రాజమహల్ లాంటిది కనిపిస్తుంది. అదేంటి అంటే అది గోవాలో పేరుపడ్డ డాన్ ఇల్లు అని పడవ నడిపే వాళ్ళు చెప్తారు. కానీ ఆ ప్యాలెస్ పేరు ప్యాలాసియో అగోడా. అదొక ప్రైవేట్ ప్రాపర్టీ. 1970 ప్రాంతాల్లో జిమ్మీ గజ్దార్ అనే పార్సీ వ్యాపారవేత్త కట్టించాడు అంటారు. అయితే ఈ ప్యాలెస్ని జిమ్మీ దగ్గర నుంచి మన తెలుగు వాళ్ళైన జీవికే గ్రూప్ వైస్ చైర్మన్ సంజయ్ రెడ్డి, ఆయన భార్య పింకీ రెడ్డి దంపతులు కొన్నారు. ఇందులో లగ్జరీ రూమ్స్ లాంటివి ఉన్నప్పటికీ కూడా పబ్లిక్ బుక్ చేసుకోవడానికి లేదు. అయితే ఈ కోట ప్రత్యేకతల గురించి కథలుగా చెప్తారు. ఇక నెక్స్ట్ అగోడా కోట. సింక్వేరియం బీచ్, కండోలిం బీచ్లను వేరు చేస్తూ ఈ అగోడా కోట ఉంటుంది.
పోర్చుగీస్ వారు నిర్మించుకున్న ఈ ఎర్రటి కోట సాయంత్రం వేళల్లో బాగుంటుంది. అలాగే వాగటార్ బీచ్ దగ్గరలో ఉన్న చపోరా కోట కూడా చూడదగింది. మాపుసా పట్టణం నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ అగోడా కోటలో సినిమా షూటింగులు చాలా ఎక్కువ జరుగుతాయి. కోటకు దిగువన సెయింట్ జెరోమ్ చర్చిని తప్పకుండా సందర్శించండి. గోవాలో చెప్పుకోదగ్గ దేవాలయాలు కూడా ఉన్నాయి. మారుతి గుడి, మహాలక్ష్మి గుడి, మహాదేవ గుడి, శాంతదుర్గ గుడి, మంగేష్ గుడి వీటిల్లో ప్రత్యేకమైనవి. మహాదేవ గుడి చుట్టూ ప్రకృతి బాగుంటుంది. ఇది మంగేష్ దేవాలయం. గోవాలో క్రూయిజ్ విహారం కూడా బాగుంటుంది. పణజీలోని కదంబా బస్ టెర్మినల్ చూసుకొని అక్కడికి కిలోమీటర్ల దూరంలో పాత పణజీ రోడ్డులో మాండవి నదిపై ఉన్న శాంటా మొనికా బోట్ జెట్టి దగ్గరకు వెళ్తే రివర్ క్రూయిజ్ ఎక్కచ్చు. ముఖ్యంగా సూర్యాస్తమయం సమయాన సుమారు గంట పాటు మాండవి నదిపై మిరామర్ బీచ్ పాయింట్ వరకు ఉండే ఈ ట్రిప్ చాలా బాగుంటుంది. క్రూయిజ్ డెక్ పైన స్థానిక పాటలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ ఎంజాయ్ చేయవచ్చు. ఒక్కొక్కళ్ళకు టికెట్ 400 రూపాయలు. అయితే ఈ రివర్ క్రూయిజ్ ఎక్కడానికి సీజన్ బట్టి ఒక్కోసారి గంట 2 గంటలు వెయిట్ చేయాల్సి ఉంటుంది. మాండవి నదిపై సూర్యాస్తమయ వేళ ప్రతి బుధవారం, శనివారం రాత్రి 8:45 నుంచి 10:45 వరకు డిన్నర్ క్రూయిజ్ ట్రిప్ కూడా ఉంటుంది. అదేవిధంగా గోవాలో సలీం అలీ పక్షుల సంరక్షణ కేంద్రం కూడా తప్పకుండా చూడదగింది. ఇంకా చూడాలంటే గోవాలో చాలా ఉన్నాయి. వ్యాక్స్ మ్యూజియం, అక్వేరియం హౌసులు చిన్నపిల్లల్ని బాగా ఆకట్టుకుంటాయి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే పర్యాటకుల రక్షణార్థం గోవా ప్రభుత్వం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. సముద్రంలోకి వెళ్ళే పర్యాటకులకు ముందే హెచ్చరికలు చేస్తూ ప్రమాదకరమైన ప్రదేశాలలో జెండాలు పాతి ఉంచుతుంది. గస్తీ సిబ్బంది అందరినీ గమనిస్తూ ఎవరైనా ప్రమాదంలో చిక్కుకుంటే రక్షించేందుకు సిద్ధంగా ఉంటారు. మనం వారు చెప్పినట్టు వింటే సురక్షితంగా గోవా పర్యటన ముగించుకొని రావచ్చు. మొత్తం మీద గోవా అంటే అందమైన బీచ్లు, క్రూయిజ్లు, కేసినోలు, తర్వాత నైట్ క్లబ్లు, ఇంకా చెప్పాలంటే వాటర్ స్పోర్ట్స్, వీటన్నిటికంటే పోర్చుగీస్ కాలానికి తీసుకెళ్ళినటువంటి సంస్కృతి, అందమైన ఇల్లు, ప్రశాంతవంతమైన చర్చిలు, ఆనందం, అనుభవం, ఇవి తప్ప మరొకటి లేని ప్రపంచం గోవా. మరి అటువంటి గోవాకి మీరు మొదటిసారి వెళ్ళాలి అని అంటే జస్ట్ ఒక ట్రయల్గా వెళ్ళి రావాలి అని అంటే ఒక 3-4 డేస్ అలా ప్లాన్ చేసుకోవాలంటే ఆ గోవా మొత్తాన్ని ఒక అక్కడక్కడ శాంపుల్ చూసినట్టుగా చూసి రావాలంటే ఎలా ప్లాన్ చేసుకోవాలనే దాని గురించి నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. మరి అంతవరకు సెలవు, ఉంటాను. మరి బాయ్.